అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఎలా యూస్ చేయాలో చెప్తాను. ముందుగా పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి. పవర్ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ టైమింగ్ అనేది కొంచెం చూపిస్తుంది. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవాలి. ఇలా బట్టలు వేసుకున్న తర్వాత మళ్ళీ డోర్ని క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసి తర్వాత మనం ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేసుకున్నాం కదా ముందుగానే, ఇప్పుడు మనకి టైమింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది టైమింగ్ చూపించేటప్పుడు మనకి ఇందులో కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. నార్మల్, జెంటిల్, క్విక్ వాష్, స్ట్రాంగ్ ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నార్మల్ అంటే నార్మల్గా బట్టలు అవుతాయి. జెంటిల్ అంటే ఊల్ బట్టలు అండి. క్విక్ వాష్ అనమాట. నెక్స్ట్ ఇది క్విక్ వాష్. క్విక్ వాష్ అనేది చాలా వేరంగా అయిపోతుంది. స్ట్రాంగ్ అంటే జీన్స్, దుప్పట్లు అవన్నీ కూడా వేసి మనం ఉతుక్కోవచ్చు. ఇలా వీటి తర్వాత టబ్ క్లీన్. ఇది టబ్ క్లీన్ అనేది ఎవ్రీ 3 monthsకి ఒకసారి చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు బట్టలను వేసుకున్న తర్వాత డిటర్జెంట్ ఉంటుంది కదండి, డిటర్జెంట్ పౌడర్లో అక్కడ మనం సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ని నేను యూస్ చేశానండి. ఆ ప్లేస్లో వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వేసుకొని అది క్లోజ్ చేస్తే అక్కడ నుండి మనకి లిక్విడ్ పడుతూ వాటర్ అనేది కూడా అక్కడ నుండే మనకి పడుతుంది. ఇప్పుడు డోర్ని క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మనకి టైమింగ్ అనేది చూపిస్తుంది. ముందు దాంట్లో ఇది 8 kilos కదండి, నేను ఇందులో 5 kilos బట్టలు మాత్రమే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే తర్వాత ఒక 3 kilos వాటర్ని తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఎంత అనేది తను వెయిట్ చెక్ చేస్తుంది. చూసారా లోన బట్టలన్నీ తిరుగుతున్నాయి కదా. సో ఆ విధంగా మొత్తం అంతటిని కూడా వెయిట్ని చెక్ చేసి వెయిట్ని చెక్ చేసి మనకి ఎన్ని నిమిషాలు పడుతుంది మొత్తం ఉతకడానికి, జాడించడానికి అన్నిటికీ ఎంత టైం పడుతుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుందండి. ఓకేనా. నాకైతే ఇక్కడ బట్టలు ఉతకడానికి 44 నిమిషాలు చూపించిందండి. కానీ నేను క్విక్ వాష్లో పెడదాం అనుకుంటున్నాను. క్విక్ వాష్లో పెట్టాలి అంటే ముందు మనం ఇక్కడ చూడండి, క్విక్ వాష్ చూపిస్తుంది కదా, ఆప్షన్ 3 అనమాట. అప్పుడు దాన్ని ఏం చేయాలి, మనం ఫస్ట్ పాజ్ బటన్ని ప్రెస్ చేయాలి. పాజ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ అని ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ అనే దాన్ని ఆన్ చేసుకోవాలి. ప్రోగ్రామ్ అనేది చేసి 1 2 3 times నొక్కినట్టయితే మనకి అక్కడ కనిపిస్తుంది. చూడండి వాటర్ అనేది అలా పడుతుంది కదా కిందకి. సో ఈ విధంగా. తర్వాత దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం అండి, బట్టలు వేసేటప్పుడు ఇందులో ఎటువంటి తాళాలు కానీ కాయిన్స్ కానీ ఏమీ లేకుండా వేయాలి. అంతేకాకుండా వాషింగ్ మిషనే కదా అని చెప్పి దీనిలోన మనం వర్షాకాలంలో వాడే బట్టల్ని అంటే రెయిన్ కోట్స్ లాంటి వాటిని ఇందులో వేయకూడదు అనమాట. ఇందులో ఏవి కూడా వేయకుండా ఉంచుకోవాలి. క్విక్ వాష్లో పెట్టినందుకు నాకు 22 నిమిషాలు పట్టిందండి. 22 నిమిషాల్లో మనకి బట్టలన్నిటినీ కూడా జాడించేసి చక్కగా ఉతికేసి మనకి ఇచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.